మంగళకరమౌగాక సుఖ శాంతులు సంపదలెడుగాక నీ రాజ్యం ప్రేమ సుఖమయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణదాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సప్తాశ్వరథమారూఢం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశుని గాంచు దివ్యోత్సవం తిరుమలేశుని గాంచు దివ్యోత్సవం తిలకించు వారికి ఇది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం శేషాద్రివాసునికి శేషవాహన సేవకం సభైకి జరుగు హంసవాహన సేవ శేషాద్రివాసునికి శేషవాహన సేవకం సభైకి జరుగు హంసవాహన సేవ చంద్రకాంతుల కొరకు చంద్ర ప్రభల సేవ చంద్రకాంతుల కొరకు చంద్ర ప్రభల సేవ ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశుని కాంచు దివ్యోత్సవం తిలకించు వారికి ఇది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వరూపునికి దే అశ్వవాహన సేవ గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వరూపునికి దే అశ్వవాహన సేవ కర్ణిగాచిన వాహనపు సేవ కర్ణిగాచిన దరకు గజవాహనపు సేవ భువనాధినాధునికి గణరథోత్సవ సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశుని గాంచు దివ్యోత్సవం తిరుమలేశుని గాంచు దివ్యోత్సవం తిలకించు వారికి ఇది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనపు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనపు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష
గోవిందుడా కలిమియు నీవే కరుణానిధి కలపును నీవే ధరణీధరా నిరవులు నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నిరవులు నీవే నీరజనాభా అంతయు నీవే హరిపుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష తనువును నీవే దామోదరా మణికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరిపుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట్ట నడుము నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట్ట నడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు విట్టనగతి ఇంక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టనగతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరిపుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష కాంతో నువ్వు కూడా తీసుకున్నా కాంతో ఎంత తొందరపడాక అందరికి ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోమండి మా దేవుని ప్రసాదం అంత ముందుకు రాకంటే నువ్వు ముందుకు రాకంటే నువ్వు ముందుకు రా కాంతో ప్రదీప్ అందరికి కుటుంబా అక్కడ సాయితో కూడా ఉన్నారు వాళ్ళు కూర్చున్నారు ముసలు బాబు డోస్ బాబు ప్రధాన కేసరి 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 ప్రధాన కేసరి కూడా ఉంది
కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 ధరణీంద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగత్తుగా నీ శరణాగతి ధరణీంద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగత్తుగా నీ శరణాగతి గరిమ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు కరిమ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ సహ కుటుంబానాం చెప్పండి అన్న. సహ మమ అనుకోండి అందరూ. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల ప్రసాద సిద్ధ్యర్థం మమ జనపదే అల్లూరు గ్రామే వసిత సమస్త కుటుంబానాం సుఖ జీవన ప్రాప్యత సిద్ధ్యర్థం దర్శక జనే పృథివీ సస్యశ్యామలా అర్థం సకాల
సకాలే వర్ష ప్రాప్యత సిద్ధ్యర్థం మమ పోషిత పశూనాం పశుగణానాం సర్వ సమృద్ధి అర్థం క్షీర సమృద్ధి అర్థం మమ గ్రామ పృథివీ గర్భ జల సమృద్ధి అర్థం మమ గ్రామేణ అగ్నిభయ చోరభయ రాజభయ విషకీటకాది భయాన్ నివృత్తి ద్వారా సుఖ జీవన శారీరక మానసిక సంపూర్ణ ఆరోగ్యత ఫల ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ శుద్ధమల్ల లక్ష్మీ కంబగిరి నారసింహ స్వామి దేవతాం రామోత్సవ పూజాంచ అన్యోన్య సహాయేన కరిష్యామః. అందరూ దండం పెట్టుకోండి ఆయన. మా గ్రామంలో స్వామి ఇన్ని రోజులకు మీరు మా గ్రామానికి వచ్చారు. ఎట్లాగూ మీరు మా గ్రామానికి వచ్చినారు కాబట్టి మా గ్రామంలో ఉన్న పంటలన్నీ బాగా పండాలి, పాడి అంతా బాగా ఉండాలి, పాలు ఇంకా బాగా ఇవ్వాలి, మేమందరం సమృద్ధిగా ఉండాలి. ఆ సమృద్ధితో వచ్చిన ఏదైతే సంపద ఉందో దాంట్లో మేమందరం ధర్మ అర్థ కామ్య మోక్షములన్నీ చేరుకొని మేము ఈ జీవితంలో మంచిని సాధించాలి. మా బిడ్డలని మా పుత్రులని పౌత్రులని మీరు మమ్మల్ని చల్లగా చూడండి స్వామి అని నమస్కారం చేసుకుంటూ, మా పాడి పశువుల్ని చల్లగా చూడండి స్వామి అని నమస్కారం చేసుకుంటూ, ఈ కోరికతో అల్లూరు గ్రామ ప్రజలందరూ కలిసి శుద్ధమల్ల కంబగిరి స్వామిని ఇక్కడికి ఉత్సవార్థము తీసుకొని వచ్చాము. స్వామి మీరే మాకు శరణు. కంబగిరి లక్ష్మీ గోవిందా గోవిందా. నారాయణ నీ నామమే గతీక, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. పై ముందట భవజనకి, పై ముందట భవజనకి, దాపు వెనుక చింతా జలధి. పై ముందట భవజలధి, దాపు వెనుక చింతా జలధి. చాపలము నడుమ సంసార జలధి, చాపలము నడుమ సంసార జలధి. ఏ పయేది ఇవి
తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడయేది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడయేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ
చంచలమైన ఆత్మనందుండని వెలవాటు చేసిని పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపిని ఉయ్యాల 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 ఉయ్యాల. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. కలశాభికూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు కలశాభికూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీద ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని.
रे ओ मेरे भैया మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తాను ధరించిన మాలను పరంధామునికి అర్పించి అతనిని తన పతిగా చేసుకున్న మహాభక్తురాలు గోదాదేవి. ఆమెను ఆండాళని చూడికుడుత నాంచారని వ్యవహరిస్తారు. అన్నమయ్య దృష్టిలో ఆమె మహాలక్ష్మి, అతని రససృష్టిలో ఆమె అలమేలు మంగ. ధనుర్మాస వేళల తిరుమల శ్రీనివాసుడు ప్రతి ఉదయం ఈ గోదాదేవి పాశురాలనే వింటాడు. గోదాలక్ష్మి తన నైసర్గిక సంపదలైన సింగారం, చక్కదనం, సొంపు, గాంభీర్యం, దయ, చల్లదనం, ఆనందం పూలసెజ్జలో పెట్టి వెంకటరమణునికి అర్పించినది. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. పతి చూడి కొడుకనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. పతి చూడి కొడుకనాచారి. మహాలక్ష్మియక సింగారాలకే మరుదు. కామను తల్లియక చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియక సింగారాలకే మరుదు. కామును తల్లియక చక్కదనాలకే మరుదు. సోమునితో పుట్టుబట సోపు కళలకే మరుదు. సోమునితో పుట్టుబట సోపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి పుడుకనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కోరున్నది పతి చూడి పుడుకనాచారి. కలశాభి కూతురట గంభీరాలకే మరుదు. తలపలోకమాటయట జయమరియే మరుదు. కలశాభి కూతురట గంభీరాలకే మరుదు. తలపలోకమాటయట జయమరియే మరుదు. జలజనివాసినియట చల్లదనమే మరుదు.
జలజనివాసినియత సతగనమే మరుడు ఈ చూడి పుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి పుడుతనాచారి అమరవందితయట అట్టే మహిమయే మరుడు అమృతము చుట్టమట ఆనందాలకే మరుడు అమరవందితయట అట్టే మహిమకే మరుడు అమృతము చుట్టమట ఆనందాలకే మరుడు తనతో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడు తనతో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడు కొమెర వయస్సు ఈ చోరి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి కూడున్నది పతి చూడి కుడుతనాచారి కూడున్నది పతి చూడి నారాయణ 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 నీ నామమే గతీక నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతా జలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతా జలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేదివి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి ఏపయేదివి
తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది చంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ. సుద్దమల్ల నుంచి కమ్మగిరి నరసింహస్వామిని మనం ఉత్సవంగా ఈరోజు ఊరేగించి మళ్ళీ తీసుకుపోయి అక్కడ యథావిధిగా అక్కడ స్వామి గుడి దగ్గర చేస్తున్నాము. ఇలాంటిది మళ్ళీ మళ్ళీ జరగాలని స్వామిని కోరుకోండి. ఈ ఉత్సవం గత 60 సంవత్సరాలకు ఒకసారి, అంతకుముందు 60 సంవత్సరాలకు ఒకసారి, 2 తరాల తర్వాత వచ్చింది. ఇలాగే తరాలు మారిపోతే పిల్లలకు కూడా గుర్తుండకుండా మర్చిపోతారు. కావున మధ్యలో అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటే స్వామి అనేవాడు ఒకడు మనకు ఈ ఆనవాయితీ ఉంది అని మర్చిపోకుండా దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ మనం ఇది ఎట్లనే కంటిన్యూ చేయాలని స్వామిని ఆశిస్తున్నాను. నా పేరు రవికిరణ్ శర్మ, అల్లూరు గ్రామం. కమ్మగిరి లక్ష్మీనరసింహ స్వామి గోవిందా.
ఈరోజు మనకు అల్లూరు గ్రామము ఎంతో పవిత్రతను ఉనర్చుకుంది. కారణం ఏమిటంటే గ్రామం అంతా ఒకటయ్యి ఒకే ఆకాంక్షతో శుద్ధమల్లిలో ఉన్నటువంటి కంబైరు లక్ష్మీ నరసింహస్వామి దేవుణ్ణి ఉత్సవ విగ్రహాల్లో ఆవాహనం చేసుకొని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకొని ఇక్కడ అల్లూరు గ్రామంలోకి తీసుకొచ్చి ఈ స్వాముని దేవదేవుణ్ణి తమ ఇంటింటికి తీసుకొని వెళ్ళి వారి భక్తి ప్రపత్తుల్ని చాటుకోవాలని చెప్పేసి వారికి ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రగాఢ ఆకాంక్షను స్వామి కూడా వారికి సంపూర్ణంగా అనుగ్రహతనిచ్చి ఈ యొక్క బృహత్ కార్యాన్ని సఫలీకృతం చేయడానికి స్వామివారు ఆశీస్సులు ఇచ్చారు. కాబట్టి ఈ ముగింపు కార్యక్రమం అంటే ఇంక ఇప్పటి నుంచి స్వామిని తీసుకెళ్ళి మళ్ళీ శుద్ధమల్లలో చేర్చడం జరుగుతుంది. అయితే స్వామివారిని ఎక్కడో దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారిని ఇక్కడి ఊర్లోకి గ్రామంలోకి తీసుకొని వచ్చి ఊరేగించడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే స్వామివారు మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మన బాగోగులన్నీ చూస్తారని, మనం ఎలా బ్రతుకుతున్నాము, మన పరిస్థితి ఏంటి అనేది స్వామివారు కళ్ళారా వీక్షించి మనకు కావలసినటువంటి అభివృద్ధిని చేస్తారని చెప్పేసి ఒక ఆర్యోక్తి. కాబట్టి ఇదొక బృహత్కరమైన సేవ. ఈ కార్యక్రమాన్ని చాలా అకుంఠిత దీక్షతో గ్రామంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్క మాట మీద నిలబడి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి చాలా కృషి చేస్తున్నారు అనేది ఇక్కడ ఈ కార్యక్రమం సఫలీకృతమైనప్పుడు మనకు తెలుస్తోంది. ఇలాగనే ఈ గ్రామంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరూ మరీ స్వామివారిని ఈ రకంగా బృహత్ కార్యక్రమంలో అల్లూరు గ్రామానికి తీసుకొచ్చి ఈ రకంగా ఇంటింటికి తీసుకొని వచ్చి స్వామివారి ఆశీస్సులను అందరికీ కలిగించేలాగా చూడాలని నేను కంబైరు లక్ష్మీ నరసింహస్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ కమలేష్ శర్మ. నా పేరు అన్నగారు చెప్పినట్టు ఈ ఉత్సవం గత 60 సంవత్సరాలకు క్రితం జరిగింది. మనకు తెలుసు ప్రతి నదికి కూడా పుష్కరానికి ఒకసారి పుష్కరాలు వస్తాయి. కనీసం మనం పుష్కరానికి ఒకసారన్నా మనం ఈ ఉత్సవం చేసుకుంటే బాగుంటుంది. గ్రామస్తులు గ్రామ పెద్దలు ఇది వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మన తరతరాలకి కొద్దిగా ఇది ఈ ఆనవాయితీ ఉంది అని తెలుస్తుంది. సో ఇది మనతోనే పోకుండా తరతరాలు జరుపుకునేలాగా చూడాలని నేను విన్నవిస్తున్నాను. మాట్లాడాలన్నా ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు మరియు మన పూజారి గారు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసినందుకు మేము కూడా సంతోషిస్తున్నాము. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు ఆదరించేందుకు మా ధన్యవాదాలు. ఈ గ్రామంలో పెద్దలకు పిల్లలకు ఇచ్చినందుకు మా ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహస్వామికి నమస్కరిస్తూ పూర్వీకులు ఇంతకుముందు ఒక 120 సంవత్సరాలు అయింటుంది ముందు ఫస్ట్ ఇప్పటికి, తర్వాత మళ్ళీ 60 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి తిప్పడం జరిగినది. మళ్ళీ ఇప్పటికి మా ఆలోచన ఎందుకు వచ్చిందంటే స్వామి దగ్గర చుట్టూ కాంపౌండ్ కట్టడం, ముందర ఆర్చి కట్టడం, దేవాలయంలో దూలాలు విరిగిపోయినాయి, దాన్ని రిపేర్ చేయడం జరిగినది. తిరిగి కొత్తగా జీర్ణోద్ధరణ జరగడం వల్ల ఊర్లో స్వామి తిప్పుకుంటే మంచిదని పూర్వీకులు ఎప్పుడో తిప్పినారు. తిరిగి మన పిల్లలకు కూడా ఈ సాంప్రదాయం ఉండాలి. శుద్ధం వల్ల కమ్మగిరి లక్ష్మీ నరసింహస్వామిని మళ్ళీ తీసుకొచ్చి మన ఊర్లో కూడా దసరాకు సంక్రాంతికి రావణపీఠం ఎట్లా ఇంటింటికి తీసుకుపోయి పూజ చేసుకుంటాము, అదేవిధంగా స్వామిని ఈరోజు తీసుకురావడం జరిగినది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించినందుకు గ్రామ ప్రజలకు, ఆడవారికి అందరికీ నా నమస్కారం.
ముద్దమల్ల కమగిరి నరసింహస్వామి అల్లూరు గ్రామానికి తీసుకొచ్చడానికి కారణము ఇప్పుడు జగన్నాథ్ అంతా చెప్పాడు రామకృష్ణారెడ్డి గారు. అల్లూరు గ్రామానికి ఈ చుట్టుపక్కల మన చుట్టుపక్కల తాలూకాలలో ఎక్కడ కూడా వర్షం లేదు. ఆయన స్వామి దగ్గరికి మన ఒక నిష్ఠతో పోతాం. ఉగాదికి ప్రతి ఒక్క ఇంటికి ఏదన్నా మన సమస్యలు ఉన్నాయి ఏదన్నా ఆయనకు మంచిగా చేసుకొని ఇంటి శుద్ధి చేసుకొని మీదు పట్టుకొని పాడి నెయ్యితో మంచిగా తీసుకొని వెళ్తాం. మనం ఆ రోజు ఎందుకు వెళ్తాం? మన సమస్యలు ఏమన్నాడని అని వెళ్తాం మనం. కానీ ఇప్పుడు మన చుట్టుపక్కల అనుకో మన జిల్లాలోనే లేదు వర్షం. ఈ బాధను చూడలేరు రైతులు. ప్రతి ఒక్కరూ తెల్లవాడితే ఇదే మాట్లాడుకుంటున్నారు. దీనికి ఒకవేళ ఏటికి నీళ్ళు వచ్చాయని కొంతమంది సంతోషంగా అన్నారు. 100 మందిలో 10 మంది ఉన్నారు, 90 మంది ఈ విధంగా అన్నారు. అది ఎలా ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము అందరం ఒక నిర్ణయంతో ఈ విధంగా తీసుకొని వచ్చాము. ఏముంది చెప్పేది? ఎవరు చెప్పిన అది నేలమంతా అదే చెప్పాలి. అంతే కదా ఉండేది. ఇంకా సార్ 2 మాటలు చెప్పండి. ఏముంది అయితే కాదు ఫోటో తీసుకో అంతే. వాళ్ళు చెప్పేది ఏముంది కాదు. ఈ కార్యక్రమం పూర్వీకులు పెద్దలు ఎప్పుడో చేసి ఉన్నారు. ఆ ఆచారం పోకుండా ఉండడానికి మరి ఇప్పుడు ఈ పెద్ద మనుషులు అందరూ కలిసి గ్రామ పెద్ద మనుషులు ఇంకా సీనియర్ పెద్ద మనుషులు అందరు జతయి ఈ ఉత్సవాన్ని ఊళ్ళో తిప్పితే బాగా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రజలకు అందరూ చాలా సహాయ సహకారాలు అందించారు. దిగ్విజయంగా స్వామిని ఊరేగించి ఈ కార్యక్రమం పూర్తయిందని కోరుకుంటున్నాను. వెంకటేశ శ్రీనివాస ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नग शयन परशुराम बलराम
రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా అవస్థలు పడుతున్నాను. నిజ